అందరికీ నమస్కారం. కన్‌స్ట్రక్షన్ సిరీస్‌లో నెక్స్ట్ స్కేల్ ఆప్షన్ అండ్ సేవింగ్ డాటా ఆప్షన్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నా నేటి వీడియోలో. ఇంతకుముందు వీడియోలో మోడాన్ ఎలా చేసుకోవాలి, రొటేట్ ఎలా చేసుకోవాలి, మూవ్ ఎలా చేసుకోవాలి, ప్రాప్స్‌ని ఎలా కంట్రోల్ చేయాలని చెప్పాను. అండ్ ఈ మన రైట్ సైడ్ కనబడుతున్న బిల్డింగ్‌ని కూడా సెట్ చేశాము దాని ప్లేస్‌లో. నెక్స్ట్ మనం స్కేల్ ఆప్షన్ ఎలా యూజ్ చేయాలి అనేది చూద్దాం. స్కేల్ ఆప్షన్ యూజ్ చేయాలంటే మనకి అన్ని ప్రాప్స్ స్కేల్ అవ్వవు. స్కేల్ అంటే ఏంటి అంటే సైజ్ అడ్జస్ట్ చేసుకోవడం. మనకి సరిపోయేంతగా సైజ్‌ని అడ్జస్ట్ చేసుకోవడమే స్కేల్ ఆప్షన్. ఈ మల్టీ ప్రాప్స్ వరకు మాత్రమే స్కేల్ చేసుకోగలుగుతాం. మిగతా ఏ ప్రాప్‌ని మనం స్కేల్ చేయలేము. అంటే ఇక్కడున్న కలర్ ఏవైతే మల్టీ ప్రాప్స్ ఉన్నాయో కోన్, సిలిండర్, స్క్వేర్ క్యూబ్, తర్వాత హాలో సెమీ సిలిండర్, ట్రయాంగిల్ ప్రాప్స్ అట్లా ఈ ప్రాప్స్ ఏవైతే ఉన్నాయో వీటినైతే మనం కంట్రోల్ చేసుకోవచ్చు. నేను మోడ్ ఆన్ చేసుకొని అయితే ఇప్పుడు మన ప్రాప్స్‌ని అయితే నేను అడ్జస్ట్ చేసుకుంటున్నా. ఫస్ట్ మూవ్ మీద క్లిక్ చేసేయండి అండ్ రొటేట్ మీద క్లిక్ చేసేయండి. ఆటోమేటిక్‌గా మీకు స్కేల్ ఆప్షన్ వచ్చేస్తాయి. రాగానే మీరు వెంటనే స్కేల్‌లో స్పీడ్ ఆప్షన్ ఎనేబుల్ చేసుకున్న తర్వాత ఎక్స్ మీద క్లిక్ చేస్తే మీకు ఎక్స్ యాక్సిస్‌లో దాని సైజ్ అనేది పెరుగుతుంది. ఎక్స్ మైనస్ క్లిక్ చేస్తే సైజ్ తగ్గుతుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఆ తర్వాత వై యాక్సిస్ మీద క్లిక్ చేస్తే హైట్ పెరుగుతుంది. తర్వాత వై మైనస్ క్లిక్ చేస్తే హైట్ తగ్గుతుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ జెడ్ యాక్సిస్. జెడ్ యాక్సిస్ అనేది మన సైడు లేదా బ్యాక్ సైడ్. అంటే ఇప్పుడు మీరు జెడ్ ప్లస్ క్లిక్ చేస్తే దాని విడ్త్ పెరుగుతుంది. అండ్ జెడ్ మైనస్ క్లిక్ చేస్తే దాని విడ్త్ తగ్గిపోతుంది. ఇలాగే సేమ్ క్యూబ్ సిలిండర్ ప్రాప్స్ కూడా. ఇప్పుడు ఆల్రెడీ క్యూబ్ అయిపోయింది. నెక్స్ట్ సిలిండర్. ఎక్స్, వై అండ్ జెడ్ సేమ్ సిస్టమ్. ఇలానే మీకు నచ్చినంత సైజులో అడ్జస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత నేను కోన్ ట్రై చేస్తున్నా బ్లాక్ కలర్‌ది. ఇందులో కూడా సేమ్ ఎక్స్ క్లిక్ చేస్తే అండ్ వై పైకి అండ్ జెడ్ వచ్చేసరికి విడ్త్ పెరుగుతుంది. లెంత్, హైట్, విడ్త్. నెక్స్ట్ స్పియర్ కూడా ట్రై చేద్దాం. అలాగే మనం ఇలా అన్నీ ఏవైతే 7 మల్టీ ప్రాప్స్ ఉన్నాయో విత్ డిఫరెంట్ కలర్స్ అన్నిటిని మనం సైజ్ అడ్జస్ట్ చేసుకొని కస్టమైజ్ చేసుకోవచ్చు. వీటితోటే హౌసెస్ కట్టొచ్చు, టెంపుల్స్ కట్టొచ్చు. అండ్ నేను లాస్ట్ వీడియోలో చెప్పిన గణేష్ స్టాచ్యూ, శివలింగం కూడా కట్టొచ్చు. ఇవి మాత్రం సేమ్ యాజ్ ఇట్ ఈజ్. సిలిండర్, సెమీ సిలిండర్, హాలో సెమీ సిలిండర్ ఇవి 3 సేమే. కంట్రోల్స్ మాత్రం సేమ్‌గా ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. మీరు స్పీడ్ ఆప్షన్ తోటి దీని సైజ్ స్పీడ్ ఇంక్రీజ్ చేయొచ్చు, డిక్రీజ్ చేయొచ్చు. స్పీడ్ ఆప్షన్ తోటి మీరు స్లోగా కూడా డిక్రీజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ట్రయాంగిల్ ప్రాప్ కూడా చూసుకోవచ్చు. ఇవి మనం ఒకవేళ మన సైజు అడ్జస్ట్ అయిన తర్వాత వీటిని ఎలా సేవ్ చేసుకోవాలి అంటే ఆర్జిఎస్2లోకి పోయేసి ఎస్డి అని టైప్ చేయండి, లేదా సేవ్ డాటా అని టైప్ చేసి టిక్ మార్క్ చేసేయండి. నేను హెచ్డి అనేది షార్ట్ కట్ చెప్తున్నా. ఆ తర్వాత మోడ్ ఆఫ్ చేసుకోండి. నేను మళ్ళీ ఈ లొకేషన్‌కి రావాలి కాబట్టి సేవ్ అని టైప్ చేస్తున్నా సచ్ దట్ ఇక్కడికి మళ్ళీ నేను సేవ్ అయితే నెక్స్ట్ నేను లోడ్ క్లిక్ చేస్తే వస్తుంది. నేను గేమ్‌ని రీస్టార్ట్ చేశా. ఇప్పుడు ఆర్జిఎస్2 ఓపెన్ చేసి లోడ్ అని టైప్ చేసి టిక్ మార్క్ చేయంగానే నేను ఇంతకుముందు సేవ్ చేసుకున్న లొకేషన్‌కి వచ్చేస్తా. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఏ ప్రాప్ అయితుందో మనం ఎంతైతే అడ్జస్ట్ చేసినామో అంతల్నే ఉంటుంది. ఇది సేవ్ డాటా ఆప్షన్. సేవ్ డాటా క్లిక్ చేయకపోతే మీ ప్రాజెక్ట్ మళ్ళీ గేమ్‌లోకి వెళ్తే అది ఉండదు. ఇది కంప్లీట్ డీటెయిల్స్. అక్కడ మనం చూసుకోవచ్చు రొటేట్ చేసిన ప్రాప్స్, ట్రాన్స్ఫార్మర్స్ ఉన్నాయి. మన బిల్డింగ్ కూడా ఉంది. ఈ రిమైనింగ్ ప్రాప్స్ కూడా ఉన్నాయి. మీకు ఇంకా ఏమైనా బేసిక్స్‌గా లైక్ హౌసెస్ కావచ్చు, ఇంకేమైనా చిన్న షెల్టర్స్ అవి ఇవి ఎక్స్‌ప్లెయిన్ చేయమన్నా కానీ ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి రెడీ. కామెంట్ చేసేయండి. అండ్ కన్‌స్ట్రక్షన్ సిరీస్‌లో బేసిక్స్ ఆల్రెడీ అయిపోయినాయి. హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నా. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.